మొదటిగా గమనిస్తే 10వ వాక్యంలో మనకి రాయబడుతోంది, ఇశ్రాయేలురాలుకును ఒక స్త్రీకి ఐగుప్తుడకు ఒక పురుషునికి పుట్టినవాడొకడు ఇశ్రాయేలుల మధ్యకు వచ్చెను. ఏమని గమనిస్తే ఐగుప్తీయులకు ఉన్నటువంటిది 3 తరాల చరిత్ర వారికి కలిగిన వారిగా ఉన్నారు. కానీ వారి స్వభావం అంతా యుద్ధాలు చేసే స్వభావము, లోబడినటువంటి స్వభావము, కర్కట స్వభావం అని చెప్పడంలో ఏమైనా సందేహం లేదు. అయితే ఇశ్రాయేలు యొక్క స్వభావం ఏంటి అంటే, ఏమండి, ఐగుప్తి యొక్క కుక్క వచ్చి వారిని నాకినా కానీ వారు ఒప్పుకోనటువంటి స్వభావం వాళ్ళది. దేవుడు దానికి అనుమతించటం లేదు, అనుమతించలేదు కూడా. అంటే అట్టి పరిశుద్ధమైన ప్రవర్తన జీవితం వారు కలిగి ఉండాలని దేవుడు వారిని ఆశించారు. అయితే ఇక్కడ వాక్యాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు స్త్రీకి ఐగుప్తిలో ఉన్నటువంటి వానికి ఏమని మరి ఎలాగున మరి వారి మధ్య సంబంధం ఏర్పరచబడిందో తెలియదు, కానీ చరిచిన దాన్ని బట్టి వాళ్ళకి ఒక కుమారుడు పుట్టాడు. వాస్తవానికి అలవాట్లు మనం చూస్తే అయితే తండ్రి అలవాట్లన్నా రావాలి, లేకపోతే తల్లి అలవాట్లన్నా రావాలి. అంటే ఈ ఇశ్రాయేల్ తల్లిగా ఉన్నటువంటి ఆమె యొక్క అలవాటు ఏది కూడా వాడికి రాల. వాడికి ఏ అలవాట్లు వచ్చినాయి అంటే తండ్రి ఐగుప్తుడైనటువంటి అలవాట్లు వాడికి అబ్బినాయి. వాడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే దేవుణ్ణి దూషిస్తూ ఉన్నాడు. అంటే దేవుని నామమును ఏమండి ఉచ్చరిస్తే, అంటే సందర్భం లేకుండా దేవుని నామము వ్యర్థముగా ఉచ్చరిస్తే అది దేవునికి అయిష్టమైనటువంటిది.